సౌందర్యలహరి స్తోత్రం నందలి 30వ శ్లోకానికి ప్రవేశించాం. స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. ఇందులో ఒక నీరాజనం వచ్చింది. 22వ శ్లోకంలో భవానిత్వం దాసేమై, అందులో ఒక నీరాజనం వచ్చింది. మొత్తం 3 నీరాజనాలు ఉన్నాయి. ఆఖరి శ్లోకంలో ఒక నీరాజనం వస్తుంది 100వ శ్లోకంలో. ఈ నీరాజనం ఆ 22వ శ్లోకానికి ఈ శ్లోకానికి చాలా దగ్గర సంబంధం. ఆ భవానిత్వం ఆ శ్లోకానికి ఇందులో కూడా అటువంటి భావమే. అంటే ఎప్పుడైతే ఈ కుండలిని జాగృతమయ్యి కుండలిని శక్తి సహాయంతో సాధకుడు ఒక అభ్యుదయాన్ని సాధించి ఆ సహస్రార చక్రానికి ఎదగగలిగాడో అక్కడ అమ్మవారిని ఎలా దర్శనం చేస్తున్నాడో అది ఇందులో చూపిస్తున్నారు. ప్రతిపదార్థానికి వస్తే నిత్యే ఆద్యంతమును లేని తల్లి, నిత్యము సత్యము అయిన తల్లి. తర్వాత నిషేవ్యే చక్కగా సేవింపతగిన మాత. స్వదేహ ఉద్భూతాభిహి నీ యొక్క దేహము నుండి ఉద్భవించినట్టి ఘృణిభిహి కిరణములతోడను త్వాం నిన్ను అహం ఇతి నేను అను భావన చేత అహం భావన చేత సదా ఎల్లవేళలా యహ ఏ సాధకుడు భావయతి ధ్యానం చేయునో త్రినయన సమృద్ధిం సదాశివుని యొక్క ఐశ్వర్యమును తృణయత గడ్డిపోచవలే నెంచుతున్న లేదా తృణీకరించుచున్న తస్య ఆ సాధకునికి మహాసంవర్త అగ్ని మహాప్రళయాగ్ని అంటే మహాకాలాగ్ని నీరాజన విధిం నీరాజనమును కరోతి ఇచ్చుచున్నది అని అన్నచో కిం ఆశ్చర్యం, ఏం ఆశ్చర్యం ఉంది? అటువంటి గొప్ప సాధకుడికి మహా ప్రళయాగ్ని కూడా ఒక నీరాజనం అయిపోతుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే కుండలిని శక్తి సహస్రారం వరకు ప్రయాణం చేసిందో, అక్కడ శివ ఐక్యం చెందిందో, అప్పుడు త్వాం అహమితి సదా భావయతి. అంటే నేను నువ్వు అనే డ్యుయాలిటీ లేదు, అంటే రెండు లేవు, ఆ ద్వైతం లేదు. అద్వైత భావనలోకి అంటే పూర్తి ఆ శక్తితో ఐక్యమైపోయిన ఆ శివ శక్తుల సాధకుడు శక్తితో ఐక్యమైపోయిన ఒక స్థితి. అటువంటి స్థితిలో ఆవిడ చుట్టూ అణిమాదిభి అభిత, ఆవిడ చుట్టూ అణిమాది అష్టసిద్ధులు పరివేష్టించి ఉన్నాయి. అటువంటి శక్తులతో అంటే ముందర కిరీటం వైరించంలో మనం చెప్పుకున్నప్పుడు ఆవిడ చుట్టూరా ఉన్న పరిజనుల అని కూడా చెప్పుకున్నవాడ మహారాజ్నిగా విశ్వరచన యంత్రాంగాన్ని సమాలోచన చేస్తూ ఆ తన మణిద్వీపంలో కొలువై ఉంది అని చెప్పుకున్నాము. అలాగే ఆ శ్రీచక్రంలో బిందు స్థానంలో ఉన్న శివైక్య స్థితిలో ఉన్న ఆ శక్తితోటి ఈ సాధకుడు ఎలా భావన చేయాలట అంటే ఈ 9 చక్రాల్లో ఉన్న అందరూ దేవతలు, అన్ని యోగినులు, ఆ ఒక్కొక్క చక్రానికి సంబంధించిన యోగిని దేవత, ఆ తర్వాత అక్కడ పరివేష్టించి ఉన్న అంతమంది దేవతలు వారి వారి శక్తులతోటి కలిసి ఉన్న ఆ వాళ్ళందరూ ఎవరు? అమ్మవారి నుంచి వస్తున్న అంశ రూపాలే. అంశ అంటే ఒక జ్యోతి, ఒక వెలుగు ఉంటే వెలుగులో నుంచి కిరణాలుగా ఆ కాంతి పుంజం నుంచి వస్తున్న కిరణాలన్నీ కలిపితేనే ఒక జ్యోతి ముద్ద కదా, ఒక వెలుగు. కిరణాలు ఎలాగైతే కాంతి నుంచి ఆ పుంజం నుంచి వేరు కాదో, అలాగే ఈ దేవతలందరూ కూడా అమ్మవారి అంశ స్వరూపాలే, ఆవిడలో నుంచి ఉద్భవించిన భాగాలే.
ఇంత విశ్వరచనని పూర్తిగా సరిగ్గా ఒక పద్ధతిగా జరపడానికి ఆవిడలో నుంచి వచ్చిన ఇన్ని శక్తులు. ఈ శక్తులు ఎలాగైతే మనిషి శరీరంలో ఆ చైతన్యం నుంచి వచ్చిన ఇన్ని ఆ శరీర అవయవాలు కూడా ప్రతి అవయవం ఏ అవయవానికి ఆ అవయవమే చాలా ముఖ్యమైనది కదా! ఏది దాని స్థితిలో నుంచి పక్కకి జరిగినా, ఎక్కువైనా, తక్కువైనా దానికి ఒక కొంత సహజ ఆహ్, ఆహ్, హ్మ్, క ఒక దాన్నేమంటారు వైబ్రేషన్, ఆ కదలికలు, కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తి ఉండవలసిన స్థాయి కన్నా ఎక్కువైనా, తక్కువైనా 2 కూడా చాలా ఇబ్బందికరమే. చెప్తారు చూడండి, బ్లడ్ ప్రెషర్ హైపర్ అయినా, హైపో అయినా ప్రాబ్లమే. థైరాయిడ్ హైపో అయినా, హైపర్ అయినా ప్రాబ్లమే. షుగర్ లెవెల్స్ ఎక్కువైనా, తక్కువైనా అన్నీ ప్రాబ్లమే. హార్ట్ బీట్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. నిమిషానికి ఇన్ని. అలా అటువంటి ప్రతీదీ కూడా ఒక నియమబద్ధంగా నడుస్తూ ఉంటుంది కదా! ఆ నియమబద్ధంగా నడిచే ఓ ప్రణాళికలో ఏమాత్రం తేడా వచ్చినా అనారోగ్యమే. అలాగే ఈ శక్తి పుంజాలు అని చెప్తున్నారు. అమ్మవారి నుంచి వచ్చిన ఈ శక్తి పుంజాలన్నీ కూడా మన శరీరంలో కూడా మనతో ఉండి మనని సరైన దారిలో నడిపిస్తూ ఉంటాయి. మరి అమ్మవారి నుంచి వచ్చిన శక్తి ఆ కాంతి కిరణాలకి ఎందుకు ఇబ్బందొస్తుంది? అవన్నీ అమ్మవారి శక్తులు కదా! మరి సాధకుడిలో ప్రవేశించినప్పుడు ఎందుకు ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? అంటే సాధకుడిలో ఉండే అవిద్య, అజ్ఞానం వీటన్నిటి వల్ల మనలో ఉద్భవించే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఆ శక్తులని వాటి పనులు చెయ్యనీయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాలన్నీ కూడా ఆ శక్తులని అధిగమించేసి అంటే మాయలో పడిపోతాయవి. ఈ శరీరాన్ని మాయలోకి లాగేస్తాయి. అజ్ఞానంలోకి లాగేస్తాయి. ఆ పడేసినప్పుడు ఆ శక్తుల అవి అంటే మనం కిటికీ మూసేసుకున్నట్టే. వెలుగు రాదు లోపలికి ఇంకంతే. అటువంటి ఆ శక్తి మళ్ళా సాధకుడిలో ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి మళ్ళా ఆ సాధనా మార్గంలో వెళ్ళి శివైక్యం చెందిందో, ఆ సరైన మార్గంలో వెళ్ళిందో, అప్పుడు ఎప్పుడైతే అవిద్య, అజ్ఞానం నశించాయో, సాధకుడిలో ఈ చక్రాల్లో ఉన్న అన్ని దేవతలు, ఆ యోగినులు అందరూ కూడా సరైన మళ్ళా మార్గంలోకి ఆ శరీరాన్ని తీసుకొస్తాయి. అప్పుడు అలైన్‌మెంట్ అంటారు కదా! ఒకటే మార్గంలో ఫోకస్డ్‌గా శరీరం మనకి పంచమయ కోశమైన ఈ శరీరం విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, అన్నమయ కోశం. ఈ 5 కూడా ఒక దారిలోకొస్తే అవి కరెక్ట్‌గా ఆనందమయ కోశంతోటి అలైన్‌మెంట్ అవుతాయి. అప్పుడు ఆనంద స్థితిలో ఉంటాడెప్పుడు ఆ సాధకుడు. అటువంటి ఆనంద స్థితిలో ఉన్న ఆ సాధకుడికి మహాసంవర్తాగ్ని అంటే త్రినయన సమృద్ధిం తృణయతః అంటే త్రినయనుడు అంటే 3 కళ్ళవాడు. అంటే ఎవరు? ఈశ్వరుడు. ఆయన యొక్క సమృద్ధి అంటే విశ్వం అంతా ఆయనదే కదా! ఆయన సమృద్ధి అంటే మొత్తం అంతా ఈ విశ్వం అంతా నాదే అని. అటువంటి విశ్వాధినేత ఆయనకున్న ఐశ్వర్యాన్ని కూడా అదెంత నాకవసరం లేదు. నేను ఆ శివ ఐక్యమైనప్పుడు ఆయనతోనే ఐక్యమైనప్పుడు అంతా ఆయనదే ఆ సాధకుడిదే కదా! ఇంక అందులో ఈ చిన్న చితక వాటి మీద ఆశ ఉండదు. ఇంకా నాకవన్నీ అక్కర్లే. కుంభస్థలం కొడితే కుంభస్థలం కొట్టాలంటారు కదా! అటువంటి ఆ ఏనుగు కుంభస్థలానికి చేరిపోయిన తర్వాత ఇంకేం కావాలి? ఏనుగు మీద ఎక్కి కూర్చున్న తర్వాత కింద ఉన్నవి ఏమీ అవసరం లేదు. అటువంటి ఒక శక్తి ఆ సాధకుడిలో వస్తుంది. అప్పుడు మా కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధి. అటువంటి మహా ప్రళయ కాలమందు కూడా ఆ శివ ఐక్య స్థితిలో ఉన్న ఆ సాధకుడికి ఎంత బయట ఏం జరుగుతున్నా ఏది ఇబ్బందికరంగా ఉండదు. అటువంటి ఆ స్థితిలో ఉన్న సాధకుడికి
మహాప్రళయ కాలంలో సంభవించే ఆ అగ్ని కూడా నీరాజనం అయిపోతుందట. నీరాజనం అంటే ఏంటి? ఒక కర్పూరంతో ఇస్తాం కదా నీరాజనం. కర్పూరం కాల్చేయదు. అలాంటి నీరాజనము అనేది ఆహ్, అం ఆ సాధకుడికి ఎటువంటి బాధని కలగజేయదు. అంటే దీనికిట ఒక కథ ఎలా చెప్పాలి అంటే, అడవిలో పెద్ద అగ్ని సంభవించి ఉందిట. చాలా పెద్ద అగ్ని. అడవిలో మరి అగ్ని సంభవిస్తే ఆపగలిగే శక్తి ఉండదు కదా! కానీ ఒక ఏనుగు మాత్రం నీటిలో చక్కగా కూర్చునుందిట. నిండా నీరు ఉన్న సరస్సులో మునిగి ఉందిట. కాబట్టి ఆ అగ్ని ఎంత పెద్దదైనా ఆ ఏనుగుని ఏమి చెయ్యదో, ఏనుగు ఆ నీటిలో ఎంత హాయిగా ఆ సరస్సులో చక్కగా జలకాలాడుతూ ఎంత ఆనందంగా ఉంటుందో, అటువంటి స్థితి. ఆ స్థితిలో అంటే ఆ శివ ఐక్య స్థితి చెందిన ఆ సాధకుడికి ఎటువంటి ఏ ప్రపంచానికి సంబంధించిన ఏ ఇబ్బంది కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టదు. అటువంటి ఎగ్జాంపుల్ మనకి రాఘవ నారాయణ శాస్త్రి గారి కథ చెప్తారు. ఆయన అనుభవించిన దారిద్ర్యం అసలు చాలా విపరీతంట. కానీ అంటే ఒక్కొక్క రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి మంచినీళ్ళే పెట్టేవారటాయన. అటువంటి స్థితిలో కూడా ఆయన నేను నిన్నెందుకు నమ్మాలి? నాకిట్లాంటి ఎందుకింత కష్టం ఇచ్చావు? నేను నమ్మి ఉపయోగం ఏముంది? నేను నీకు మంచినీళ్ళు కూడా మంచినీళ్ళు నాకు మంచినీళ్ళే ఇస్తున్నావు. నీకు కూడా మంచినీళ్ళ నైవేద్యం పెడుతున్నా. ఏంటి ఇది నేనెందుకు చెయ్యాలని ఆయన అనుకోలేదు. అలా ఒక ఆనంద స్థితిలోనే ఉన్నారు. ఎవరికీ ఆయన నాకిలా ఉంది, నాకీ పరిస్థితి ఉందని ఎవరిని అడగలేదాయన. ఎవరికీ ఆయన పరిస్థితి గురించి చెప్పుకోలేదు. ఆయన నిత్య ఆనంద స్థితిలోనే ఉన్నారు తప్ప, తర్వాత అమ్మవారు ఆయనకి ఉన్న గర్భదారిద్ర్యాన్ని పోగొట్టి అటువంటి సంపదలనిచ్చింది. అప్పుడు అలాగే ఉన్నారాయన. అంటే ఒక నిశ్చల స్థితి. వాళ్ళకి ప్రపంచానికి సంబంధించిన లౌకికపరమైన ఏ ఆనందాలు అవి ఆనందాలుగా కనపడవు. ఏ కష్టాలు అవి దుర్భరంగా అనిపించవు. అది ఒక పరమ ఆనంద స్థితి, బ్రహ్మ జ్ఞాన స్థితి. అటువంటి ఆ బ్రహ్మ జ్ఞాన స్థితికి సాధకుడు చేరిపోతాడు అని ఈ 30వ శ్లోకానికి మనకి చెప్పేశారు. అంటే ఇదంతా చాలా మెట్లు ఎంత ఫాస్ట్‌గా ఎక్కించేశారో శంకరాచార్యుల వారు. ఒక సాధకుడు కాస్త పోగు చేసుకొని, తనలో ఉన్న అన్నిటిని పోగు చేసుకొని, సౌందర్య లహరి అనేది ఈ ప్రయాణం మొదలుపెట్టాలి అని ఎప్పుడైతే లోపల నుంచి ఒక కోరిక పుట్టిందో, ఆ కోరిక పుట్టంగానే ఆ 30 శ్లోకాలయ్యేప్పటికి 30 మెట్లెక్కిచ్చి సాధా సాధనా మార్గంలో ఎంతో తేలిగ్గా అంటే అసలు ఒక నిజంగానే ఒక ఎస్కలేటర్‌లో ఎక్కినట్టే కదా! ఏంటి? ఎందుకు? ఎలా అవుతోంది తెలియకుండా మనలో ఎన్ని మార్పులు. ఎంత అద్భుతమైన ప్రయాణం. ఎంత బాగా ఆ సాధనా మార్గంలో నేనిలా చేస్తున్నాను, అలా చేస్తున్నానని తెలియనీకుండా నా నా లోపల ఏం జరుగుతోందో నాకు తెలియకుండా నన్ను ఒక మెట్లెక్కిచ్చేస్తూ చెయ్యి పట్టుకొని నడిపించేస్తున్నారు శంకరాచార్యులు వారు. అటువంటి ఉత్తమ గురువు అమ్మవారి వైపు మన ప్రయాణం చేయించేస్తున్నారు. అటువంటి అద్భుతమైన ఆ భావమంతా ఈ శ్లోకంలో మనకి ఇచ్చారు. ఇడా పింగళా సుషుమ్నా నాడుల ఒక అద్భుతమైన అనుసంధానంతో జరిగే ఒక ప్రయాణం, కుండలిని ప్రయాణం. గొప్ప అనుభవం. అటువంటి ఈ త్రినయన అన్నప్పుడు సు సి ఈశ్వరుని గురించి చెప్పినప్పుడు త్రికాలాలు. ఆయన 3 కాలాలకి అధినేత. ఆయన ఆయన కాలానికి బందీ కాదు. ఆయన అధీనంలో కాలం ఉంది. అలాగా త్రికాలాలు. తర్వాత ఆహ్, అమ్మవారి దేహము సూర్య, చంద్ర, అగ్ని ఈ మూడిటి సమ్మిళితమే అమ్మవారు. అంతే కదా! అమ్మవారి దేహం మనలాగా మాంసధాతు నిర్మితం కాదు కదా! అమ్మవారిది. తటిల్లేఖా తన్వీం అని చెప్పారు కదా! అందులో చెప్పినట్టు ఆవిడ సూర్య, చంద్ర, అగ్ని ఆ మూడే ఆవిడ శరీరం. అటువంటి కాంతిమయమైన ఆ శరీరం. అటువంటి ఆ తత్వాలనన్నిటినీ తెలుసుకోగలిగిన
ఈ ఇడా పింగళ సుషుమ్న అనుసంధానంతో ఆ తత్వాల్ని తెలుసుకోగలిగిన అసలైన జ్ఞాన మార్గంలో అటువంటి తత్వాన్ని తెలుసుకోగలిగిన ఒక సాధకుడికి ఏంటి ఎంత ఎంత గొప్ప ధనమైనా తృణప్రాయమే కదా! ఏది అక్కర్లేదు ఇంకా. ఏదైనా అటువంటి ఆనంద స్థితి ఒక బ్లిస్‌ఫుల్ స్టేట్ అంటారు కదా! అటువంటి స్థితిలోకి సాధకుడు చేరిపోతే ఏ రకమైన ఆనందమైనా ప్రాపంచికమైన ఏ ఆనందమైనా దిగదుడిపి అంటే అవి అనుభవించరు, అనుభవించకూడదు అని కాదు. వైరాగ్యంతో కూడిన ఒక అనుభవం. వాటి యందు ఒక పూర్తి అబ్బా! ఇది కావాలి, ఇది లేకపోతే ఎలా అనిపించని ఒక భావం. ఎలా ఉన్నా ఆనంద స్థితిలో ఉండగలిగిన ఆ గొప్ప స్థితిని అమ్మవారు ప్రసాదిస్తుంది అనేది ఇందులో తాదాత్మ్య ఉపాసన అని చెప్పారు. ఆ ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూపం. అంటే ఏదైతే ఒక సాధకుడు తన సాధనతో ఆహ్, ఈ ఏ శక్తిగా ఏ శక్తిని ఉపాసిస్తున్నాడో, ఆ శక్తిగా తను మారిపోవడం. అది దీనికి పరాకాష్ఠగా ఇందులో చెప్తున్నారు. ఇందులో అణిమాద్యాభిః అభితః అని చెప్పారు. ఇందులో అణిమాది అష్టసిద్ధులు గురించి కూడా ఇందులో ప్రసంగించారు. అణిమాది అష్టసిద్ధులు అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఉంది. ఈ అణిమాది అష్టసిద్ధులు కూడా. ఈ అణిమాది అష్టసిద్ధులు కూడా సాధకుడిలో ఎటువంటి శక్తులను ప్రసాదిస్తాయి అంటే, అణిమ అంటే ఎబిలిటీ టు రెడ్యూస్ వన్ సెల్ఫ్. టు రెడ్యూస్ వన్ సెల్ఫ్ అంటే ఏమిటి? నేను ఈ శరీరమే నేను కాదు. నా లోపలికి నేను వెళ్ళగలిగిన ఒక స్థితి. తర్వాత మహిమ. నన్ను నేను బాగా విశాలంగా ఎక్స్‌పాండ్ చేసుకోవడం. అంటే ఈ విశ్వం అంతా నేనే అనే ఒక భావన. ఎక్స్‌పాన్షన్. అంటే నాలోనే ఉన్నాను నేను. నాకు నేనే పరిమితం. ఈ శరీరం వరకే నేను పరిమితము అనే భావన నుంచి బయటికెళ్ళి, బాహ్యంగా ఉన్న విశ్వమంతా నేనే అనే ఒక భావన. లఘిమ. ఈ లఘిమ అంటే టు బికమ్ లైట్. అంటే తేలిక భావం. అంటే నేను బరువు లేనప్పుడు మనసు తేలిగ్గా ఉంది అనుకుంటూ ఉంటాం కదా మనం. ఒకలాంటి అద్భుతమైన భావం. తేలిక భావం. ఎటువంటి మనసుకి గుదిబండలు లేవు. అటువంటి తేలిక భావం. తర్వాత గరిమ. టు బికమ్ హెవీ. ఈ హెవీనెస్ ఏమిటి? ఒక స్థిరత్వం. అంటే చూడండి, ఒక స్థిరంగా ఉన్న ఒక రాయి కదలదు. స్థిరంగా లేకపోతే అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది. గాలికి తేలికగా ఉండేవి. కాబట్టి అక్కడ స్థిరత్వం మళ్ళా. ఇక్కడ ఈ హెవీనెస్ అంటే బరువు కాదు. స్థిరత్వం. హెవీనెస్ అంటే. తర్వాత ప్రాప్తి. ఆ ప్రాప్తి ఏంటంటే టు మూవ్ ఎట్ విల్. అంటే నా మనసులోకి నేను ఈ స్థిరంగా ఇటువంటి సాధనలో నేను నడవాలి అనుకున్నప్పుడు, ఆ సాధనా మార్గంలోంచి డీవియేట్ అవ్వకుండా ఉండే ఒక స్థిరత్వం, నిశ్చయం. స్థిర నిశ్చయం. అది విల్. తర్వాత ప్రాకామ్య. ఆ ప్రాకామ్య ఏంటంటే ఏది వచ్చినా కూడా ఎంజాయ్ చేయగలడం, ఆనందించడం. దేన్నైనా ఆనందించగలిగిన స్థితి. ఈశిత్వ. మన మీద మనకి పూర్తి కంట్రోల్. నేను ఇప్పుడు ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు అది చేయగలిగిన స్థితి. కొన్ని విషయాల్లో మనకుంటుంది. కొన్ని మొండిగా చెయ్యాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. అటువంటి కాదు. సాధనా మార్గంలో డీవియేట్ అవ్వకుండా స్థిర చిత్తం అన్నమాట. మన మీద మనకి కంట్రోలు. వశిత్వం. ఇదేమిటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద కూడా ఒక వశిత్వం. ఎప్పుడూ కొంత మనం దుర్బలంగా ఉంటే, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనని వాళ్ళ దారిలోకి లాగేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు ఉన్న ఈ స్థిరత్వము, మనలో ఉన్న కంట్రోలు, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మన దారిలోకి లాగేట్టుగా ఉండాలి గానీ, మనం వాళ్ళ వైపు పడిపోకూడదు. అది వశిత్వ. ఇటువంటి ఈ 8 కూడా సిద్ధులు
సాధకుడి యందు అంటే ఇది అమ్మవారు 8 మంది చేత పరివేష్టింపబడి ఉంది. అంటే మనకి కూడా అటువంటి 8 సిద్ధులు మనకి సంప్రాప్తించి మనని అటువంటి అద్భుతమైన మార్గంలోకి తీసుకువెళ్తూ ఉంటే అటువంటి సాధకుడు శాశ్వత అమృతత్వాన్ని పొందుతాట. అటువంటి ఉరికనే కాసేపుండి బయటకొచ్చేయడం కాదు. ఏ పని చేస్తున్నా, ఏ ఎటువంటి పనిలో ఉన్నా కూడా ఆ భావనతోనే. ఏది జరిగినా కూడా దైవ అనుగ్రహంగా అనుకోగలిగిన అటువంటి స్థిర చిత్తాన్ని పొందగలుగుతాడు. అటువంటి ఆ అదే తాదాత్మ్య ఉపాసన, అదే భవానిత్వం అంటే అభేద ఉపాసన, అంటే అభిన్న ఉపాసన ఇన్ని మాటలు కూడా అదేంటి నేను ఆ శక్తి వేరు కాదు. నేను ఆ శక్తిలో ఒక భాగమే. నా శక్తి ఆ శక్తిలో లీనమైపోతే నాది కూడా అంత గొప్ప శక్తిగా మారిపోయింది అనే ఒక గొప్ప భావం ఉన్న వాళ్ళకి కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయత మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం. అటువంటి వాడికి గొప్ప మహాప్రళయాన్ని కూడా నీరాజనం ఇస్తుందనటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అటువంటి ఒక అద్భుతమైన ఆ స్థితిలోకి సాధకుడు చేరిపోతాడు అనేది ఆ ఈ శ్లోకంలో మనకంటే యూనియన్ అమ్మవారితోటి యూనియన్ ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో మనకి చెప్పారు. స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం.